సింగరేణిని 4 రోజులు నడవనీయండి అని కోరుతాము. సింగరేణి ఆస్తులన్నీ దారాదత్తం చేయందని కోరుతాను. సింగరేణి కార్మికుల చిరకాల కోరికైన సొంతిల్లు కార్యక్రమాన్ని నెరవేర్చు అని, వాళ్ళ కోరిక తీర్చు అని కోరుతున్నాను. మంచి సూచనలు ఇచ్చినా కూడా దాన్ని ఫాలో చేయకుండా కంపెనీ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం, కాంట్రాక్టులు బతికేయడం కోసం ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవద్దని సూచిస్తుంది. గత 3 సంవత్సరాల నుంచి యాజమాన్యానికి, మంత్రులకి, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకి, అన్ని ట్రేడ్ విజ్ఞప్తి చేసిన సొంతింటి కార్యక్రమాన్ని పెడచెవిన పెడతాము. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నాం. కమిటీల పేరుతో దాన్ని ఊసే ఎత్తట్లేదు. దేనికోసం అని అడుగుతుంది. ఎవరి ప్రయోజనం కోసం మనం అందరం పనిచేస్తున్నామో చెప్పమని కోరుతున్నాం. ఇవాళ సొంతింటి కార్యక్రమం కోరిక తీర్చు అంటే సింగరేణి యాజమాన్యం 450 కోట్లు పెట్టి మేము 1003 పాటలు కడుతున్నామని ప్రకటన చేసింది.